అమ్మాయి ప్రేమ పార్ట్ 7. అలా అందరూ గుడికి వెళ్ళి దర్శనం చేసుకున్నారు. సరియు మహేష్ పేరు మీద అర్చన చేయించి పూజారి గారు ఇచ్చిన కుంకుమ మహేష్ నుదిటిన పెట్టింది. అప్పుడే మహేష్కి కుంకుమ పెట్టాలని తీసుకువచ్చిన సంధ్య సరియు పెట్టడం చూసి కోపంతో ఒక ఈవిల్ ప్లాన్ వేసి కన్నింగ్గా నవ్వుతూ అక్కడి నుండి వచ్చేసింది. ఫ్రెండ్, ఏంటి ఆ నవ్వు? సంధ్య ఇంకా కొంచెం సేపటికి ఆ సరియు తల ఎత్తుకోకుండా చేస్తా అందరూ దాన్ని చూసి నవ్వేలా చేస్తా. ఫ్రెండ్, ఏం చేస్తావు? సంధ్య, చెప్పను, చేసి చూపిస్తా. సరియు వాళ్ళందరూ ఒక దగ్గర కూర్చొని ఉన్నారు. శ్రావణి, సరియు దీపాలు వెలిగించి వద్దాం రా. సరియు, సరే. ప్రిన్స్, నువ్వు కూడా రా. రిషి, మేమొద్దా? సరియు, ఇవాళ వాడి పుట్టినరోజు కదా, అందుకే రమ్మన్నాను. మీరు వస్తే రండి. వైషు, మాకంత పుణ్యం వద్దులే, మీరు వెళ్ళండి. అలా శ్రావణి, సరియు, మహేష్ దీపాలు వెలిగించే చోటకు వెళ్ళారు. వాళ్ళు దీపం వెలిగించి కళ్ళు మూసుకొని దేవుని ప్రార్థిస్తున్నారు. అప్పుడు సంధ్య వేరే దీపం తీసుకొచ్చి సరియు ఓనికి అంటించింది. ఏదో కాలుతున్న వాసన వస్తుంది అని చూసిన మహేష్కి సరియు ఓని అంటుకోవడం కనపడి గట్టిగా అరిచి ఆ ఓని తీసేస్తాడు. సంధ్య అదే అదునువుగా భావించిన అందరూ సరియుని అలా చూడాలని చెప్పి అందరినీ పిలుస్తుంది. ఈలోపు మహేష్ ఓని తీసేయడంతో ఫస్ట్ భయపడి తర్వాత అలర్ట్ అయ్యి మహేష్ని గట్టిగా హక్ చేసుకుంటుంది. తను భయపడింది అని అనుకొని మహేష్ కూడా అలానే హక్ చేసుకొని తనను ఒక గోడ వైపు తీసుకువెళ్ళి ధైర్యం చెప్తాడు. సంధ్య వచ్చేసరికి వాళ్ళిద్దరూ అలా హక్ చేసుకొని ఉండేసరికి ప్లాన్ ఫ్లాప్ అయ్యి అలా వాళ్ళిద్దరూ దగ్గర అవ్వడం చూసి ఇంకా రగిలిపోతూ ఉంటుంది. సంధ్య పిలిచేసరికి వచ్చిన అందరూ అక్కడ ఓని కాలడం చూసి భయపడి చూస్తూ ఉంటారు. ముందుగా అలర్ట్ అయిన విరాట్ తన షర్ట్ తీసి సరియుకి ఇస్తాడు. మహేష్ సరియుకి ఆ షర్ట్ వేసి బయటకు తీసుకువస్తాడు. సరియు చాలా భయపడిపోయి ఉంటుంది. అందరూ తనకి ధైర్యం చెప్పి నార్మల్ చేసి ఇంటికి వెళ్తారు. జరిగింది ఇంట్లో తెలిసేపాటికి అందరూ వీళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. వీళ్ళు రాగానే అందరూ సరియుని దగ్గరికి తీసుకొని దిష్టి తీస్తారు. అలా మధ్యాహ్నం అయిపోయి అందరూ భోజనానికి కూర్చుంటారు. అలా మామిడి తోటలో అందరూ కింద చేపలు పరుచుకొని అరటి ఆకులలో భోజనం చేయడం చాలా నచ్చింది మన సరియు ఫ్రెండ్స్కి. ఉదయ్, వావ్, చాలా బాగుంది ఇలా అందరూ కూర్చొని తినడం, సూపర్ అసలు. రిషి, అయ్యా ఉదయ్, నువ్వు షాక్ అవ్వడం ఆపేసి వచ్చి కూర్చొని తిను. అలా అందరూ కూర్చున్నారు. సంధ్య, మహేష్, ఇదిగో ఇక్కడ ప్లేస్ ఉందిరా, ఇక్కడ కూర్చో అని పిలిచింది. మహేష్ ఓకే అని సంధ్య పక్కన కూర్చున్నాడు. సంధ్య గాల్లో తేలిపోతూ పాప పక్కన ఏం జరుగుతుందో చూసుకోవట్లేదు. మహేష్ సర్యుని తీసుకొచ్చి తన పక్కన కూర్చోపెట్టుకుంటాడు. సంధ్య పక్కన మహేష్ పక్కన సరియు. సంధ్య సరేలే అని సరిపెట్టుకుంది. ఐటమ్స్ అన్నీ ఒక్కటొక్కటిగా వడ్డిస్తున్నారు పనివాళ్ళు. అందరూ తినడంలో బిజీ అయిపోయారు. సరియు స్వీట్ హాట్ తినేసి ఆకు మూసేసింది. అఖిల, సరియు ఫ్రెండ్, ఏంటి డైటింగా, అప్పుడే ఆకు మూసేసావు? రిషి, నీకు అలా అర్థమైందా? చూస్తూ ఉంటూ మహేష్ అన్నం కలిపి సర్యుకి తినిపిస్తున్నాడు. సంధ్యకి అది చూసి ఫుల్ కోపం వచ్చేసింది. సంధ్య, అదేంటి మహేష్, నువ్వు తినిపిస్తున్నావు, తను తింటుంది కదా? మహేష్, ఇక్కడ ఉన్నవన్నీ రోజులు తనకి నేనే తినిపిస్తాను, తను అలానే తింటుంది, అదే మాకు ఇష్టం. సంధ్య, మరి వాళ్ళ ఇంటి దగ్గర? మహేష్, అదిగో ఉన్నారుగా వాళ్ళ అన్నయ్యలు, వాళ్ళు తినిపిస్తారు. అలా భోజనం కంప్లీట్ చేసేశారు. ఫ్రెండ్, ఒసే, వాళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అనుకుంటా అని నా అనుమానం అంటుంది. సంధ్య అది వినగానే వాళ్ళ ఫ్రెండ్కి ఒక సీరియస్ లుక్ విసిరింది. ఇంకా తను ఏం మాట్లాడలేదు. అలా తోట మొత్తం తిరిగి ఆడుకొని కబుర్లు చెప్పుకొని అలా టైం స్పెండ్ చేసి డిన్నర్ చేసి అందరూ పడుకోవడానికి వెళ్ళిపోయారు. ఏదో సౌండ్కి సంధ్య నిద్ర లేచి బాల్కనీ నుండి చూస్తుంది. మహేష్, సరియు ఇద్దరు తోటలోకి వెళ్తూ కనిపిస్తారు. సరియు వాళ్ళ వెనుక వెళ్దామని కిందకి వస్తుంది. అప్పుడే వాటర్ కోసం రిషి కూడా కిందకి వస్తాడు. రిషి, ఏంటి మీరు ఇక్కడ? సంధ్య మనసులో, ఇప్పుడు రిషిని తీసుకువెళ్తే వాళ్ళని తప్పుగా అర్థం చేసుకొని గొడవ పడతారు అని ఆలోచించి అది ఎవరో ఇద్దరు అటు వెళ్ళారు, దొంగలేమో అని. రిషి, దొంగలైతే నువ్వు ఒక్కదానివి వెళ్ళి ఫైట్ చేస్తావా?
సంధ్య అయితే రండి మనిద్దరం వెళ్దాం. ఈలోపు వైషు జగదీష్ కూడా వస్తారు. విషయం తెలిసి నలుగురు సంధ్య చెప్పిన వైపు వెళ్తారు. రిషి సరియు మహేష్ని చూసి వైషు వాళ్ళని ఆగమంటాడు. అక్కడ సరియు మహేష్ వాళ్ళలో కూర్చొని హగ్ చేసుకొని ఉంటుంది. వైషు ఏంట్రా వీళ్ళని రిషి ఆవేశపడకు అని సరియు వాళ్ళని ఫోన్తో వీడియో తీస్తున్నాడు. సరియు మహేష్ బొగ్గపై ముద్దు పెట్టి ఐ మిస్ యూ ప్రిన్స్, చాలా మిస్ అయ్యాను. మహేష్ నేను కూడా నా ఏంజల్ని చాలా మిస్ అయ్యాను. మార్నింగ్ ఎంత భయం వేసిందో తెలుసా, నిన్ను అలా చూసి ఒక్క క్షణం నా ఊపిరి ఆగిపోయింది. కొంచెం చూసుకోవాలిగా మా సరియు ప్రిన్స్, మన వెనుక దీపాలు లేవు కదా, మరి నా ఓణి ఎలా అంటుకుంది? మహేష్ గాలికి మనం పెట్టిన దీపాలు అంటుకొని ఉంటుంది. సరియు లేదు అని ఏదో చెప్పేంతలో సంధ్య తుమ్ముతుంది. సరియు మహేష్ అటు చూస్తారు. అక్కడ రిషి వైపు జగదీష్ సంధ్య ఉంటారు. వాళ్ళని చూసి వీళ్ళు లేచి నిలబడతారు. సరియు మహేష్ వెనకాల దాక్కుంటుంది. సంధ్య మనసులో అయిపోయింది నా పని, ఇంకా వీళ్ళు గొడవ పడతారు. రిషి ఏంట్రా ఇది? మహేష్ అది బావా అని నసుకుతూ ఉంటాడు. వైషు ఏంటి బావా? ఏది బావా? మహేష్ అంటే బావా మేమిద్దరం లవ్లో ఉన్నాం. జగదీష్ అయ్యో అవునా? రిషి అవునా ఏంటి బావా, కనిపిస్తుందిగా. ఈలోపు విరాట్ అక్కడికి వస్తాడు. మహేష్ అర్థమైంది దొరికేసామని. వైషు అర్థమైందిగా. విరాట్ రే ఆపండి మీ గొడవ. రిషి అది అన్నయ్య. విరాట్ నాకు తెలుసు సరియు, నా దగ్గర ఏం దాయదు. సంధ్య వాళ్ళ ఫ్రెండ్కి ఇన్ఫామ్ చేయడంతో అందరూ అక్కడికి వస్తారు. అర్జున్ ఏం జరుగుతుంది ఇక్కడ? వైషు మీరేంటి ఇక్కడ? అది తర్వాత ఇక్కడ ఏం జరుగుతుంది? సరియు మహేష్ లవ్ చేసుకుంటున్నారంట. అందరూ వాళ్ళ వైపు కోపంగా చూస్తున్నారు. మహేష్ చెవులు పట్టుకొని సారీ నేను చెప్తామని అన్న ఏంజల్ వద్దు అంది. సరియు అంటే కొన్ని రోజులు ఇలా ఎంజాయ్ చేద్దామని. శ్రావణి బాగా ఎంజాయ్ చేశారా? సరియు చాలు ఇంకా ఆపండి. జగదీష్ ఎప్పుడైనా మేమిద్దరం దొరికితే మీరు వదిలేస్తారా అమ్మా? ఎంత ఏడిపిస్తారో. మేము రివెంజ్ తీసుకోవాలి. సంధ్య మనసులో ఏంటి వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని అనుకుంటుంది. ఇలా ఏం జరుగుతుంది ఇక్కడ అని వాయిస్ వచ్చిన వైపు చూస్తారు. అక్కడ రవిని చూసి అందరూ షాక్ అవుతారు. సంధ్య హ్యాపీ ఫీల్ అయింది. నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూద్దాం.